Hi friends, welcome to our YouTube channel AK Cricket Production. So friends, ఈ 2025 April 10th Thursday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 24th M చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ April 11th ఫ్రైడే నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా మొదలవుతుంది. ఆ మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ ఆ PSL లీగ్ మ్యాచెస్ కూడా సేమ్ IPL టైమింగ్స్ లోనే 8:30కి అలా స్టార్ట్ అవుతాయి. సో ఆ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి గైస్. ఆ PSL లీగ్స్ May 18th వరకు జరుగుతాయి. సో IPL అండ్ PSL మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో రిపోర్ట్ ఇస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీదన గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో RCB ఫస్ట్ బ్యాటింగ్ చేసి విరాట్ కోహ్లీ నుంచి 42 బాల్స్ కి 67 రన్స్, రజత్ పతిదర్ నుంచి 32 బాల్స్ కి 64 రన్స్ అండ్ జితేష్ శర్మ నుంచి 19 బాల్స్ కి 40 రన్స్ రావడం వలన మంచి హ్యూజ్ టోటల్ ని 221 టార్గెట్ ని అయితే సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని ఈ RCB బౌలర్స్ యాస్ దయల్ నుంచి 2 వికెట్స్, జాస్ హెజల్వుడ్ నుంచి 2 వికెట్స్ అండ్ కృణాల్ పాండ్యా నుంచి 4 వికెట్స్ రావడం వలన ముంబై ఇండియన్స్ టీమ్ ని 209 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. జస్ట్ 12 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ RCB టీం ముంబై ఇండియన్స్ మీద గెలిచారు. కొద్దిగా డిఫెండ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అయ్యారు ఈ RCB బౌలర్స్. బట్ ఫైనల్లీ లాస్ట్ లో వికెట్స్ తీయడం వలన ఈ మ్యాచ్ RCB MI మీద గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ RCB హోమ్ గ్రౌండ్ M చిన్నస్వామి స్టేడియం లోనే జరగబోతుంది. అండ్ ఇదే గ్రౌండ్ లో లాస్ట్ టైం GT తో RCB టీం లాస్ అయ్యారు. సో ఈసారి అయితే ఎలా అయినా ఇదే గ్రౌండ్ లో 100% గెలవాలని మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు ఈ రోజు మ్యాచ్ లోకి ఈ RCB టీం. అండ్ ఈ RCB టీం బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ RCB కెప్టెన్ రజత్ పతిదర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి స్కోర్స్ అయితే వస్తున్నాయి. అండ్ హెజల్వుడ్ కూడా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేస్తూ లాస్ట్ 4 మ్యాచెస్ కి 8 వికెట్స్ తీశారు. మంచి ఫ్లో లో అయితే దూసుకుపోతున్నారు ఈ ప్లేయర్స్. సో అదే ఫామ్ ని ఈ రోజు మ్యాచ్ లో కూడా కొనసాగిస్తే ఈ DC టీం మీద కూడా గెలవడానికి ఈ RCB టీం కే అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకొని ఎలా అయినా గెలవడానికి పక్కా ప్లాన్స్ తో అయితే వస్తారు. ఇక ఈ RCB బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, రజత్ పతిదర్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ హెజల్వుడ్ అండ్ యాష్ డయల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ RCB కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా యావరేజ్ గానే ఉన్నారు. సో వీళ్ళ బౌలింగ్ లో ఈ రోజు కొన్ని చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ CSK తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ DC టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి KL రాహుల్ నుంచి 51 బాల్స్ కి 77 రన్స్ అండ్ అభిషేక్ పోరాల్ నుంచి 20 బాల్స్ కి 33 రన్స్ అండ్ స్టబ్స్ నుంచి 12 బాల్స్ కి 24 రన్స్ రావడం వలన 184 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ విప్రాజ్ నికామ్ నుంచి 2 వికెట్స్, కుల్దీప్ యాదవ్ నుంచి 1 వికెట్, మిచెల్ స్టార్క్ నుండి 1 వికెట్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా ఆ మ్యాచ్ లో మంచి ఎకనామీ మెయింటైన్ చేశారు. సో దాని వలన CSK టీం ని 158 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు ఈ DC టీం. 25 రన్స్ తేడాతో ఈ DC టీం CSK మీద గెలిచారు. ఆ మ్యాచ్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో ఈ రోజు మ్యాచ్ లో కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఈ DC టీం కి వీళ్ళ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా యావరేజ్ గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బట్ వీళ్ళ బౌలర్స్ అయితే ఎంత లో స్కోర్ నైనా డిఫెండ్ చేసే క్యాపబుల్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇదే వెన్యూలో మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ మ్యాచెస్ ఆడున్నారు. అండ్ ఇదే RCB టీం కి కెప్టెన్ గా కూడా నడిపించారు. సో ఇక్కడ ఎలా ఆడాలనేది ఈ డూప్లిసిస్ బాగా తెలుసు. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ DC టీం యూజ్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో
ఈ డీసీ టీమ్ కి మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ డీసీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫాఫ్ డూప్లిసిస్, కేఎల్ రాహుల్ అండ్ అశోక్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ మిచెల్ స్టార్క్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ అంత పవర్ హిట్టర్స్ అయితే లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ తో అయితే దూసుకుపోతున్నారు. సో అదే పెర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా చూడొచ్చు. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్పిన్ బౌలర్స్ కి జస్ట్ యావరేజ్ టర్న్ ఉంటుంది. బట్ స్పిన్నర్స్ కి మిడిల్ ఓవర్స్ లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెన్యూలో. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోర్స్ అయితే చూడొచ్చు. సో ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 210 to 220 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి బోత్ టీం కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కు వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.